నమస్కారం అండి. నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. చాలామంది అడుగుతున్నారు నేమ్ చేంజ్. నేమ్ చేంజ్ విషయంలో దాదాపు 20 ఇయర్స్ పైగా మేము నేమ్ చేంజ్కి సంబంధించి అనేక రకాల కేసులు చేసాం. ఉదాహరణకి మనకు వచ్చేసరికి పాత పేర్లు ఉంటాయి. చాలామంది పేర్లు ఏవైతే ఉన్నాయో అంటే ఎల్లయ్య అని, పుల్లయ్య అని, మల్లయ్య అని ఇట్లా కొన్ని పాత పేర్లతో చాలామంది పిలువబడుతూ ఉంటారు. అయితే ఏంటంటే చాలామందికి అవి కొంచెం చూస్తానికి అంటే పాత పేర్లు కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది. సో భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా నేమ్ చేంజ్ శుభ్రంగా చేసుకోవచ్చు. అలాగే నేమ్ చేంజ్కి సంబంధించి సర్టిఫికేట్లో కూడా మీరు నేమ్ చేంజ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో సర్టిఫికేట్లో అంటే నేమ్ చేంజ్ అవ్వదు. కాకపోతే మీరు ఏదైతే మనం అనుకున్నట్టుగానే ఐడి ప్రూఫ్లు ఏవైతే ఉన్నాయో అంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు ఇవన్నిట్లో ఖచ్చితంగా మీకు నేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు నేమ్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలంటే మీరు భారతీయ పౌరులే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ భారతీయ పౌరులే ఉండాలి. రెండోది మీ పైన ఎలాంటి క్రిమినల్ కేసు నమోదై ఉండకూడదు. మూడోది వచ్చేసరికి మీరు మేజర్ అయి ఉండాలి. అంటే మైనర్స్ ఉంటారు, మైనర్స్ కూడా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. సో మైనర్స్ అయిన తర్వాత కూడా మేజర్ అయిన తర్వాత తీసుకోవచ్చు. లేదంటే మైనర్ ఉంటే మైనర్స్ వాళ్ళ తరపున తల్లి కానీ తండ్రి కానీ అది మనం ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం నేమ్ చేంజ్కి సంబంధించి ముందుకెళ్ళొచ్చు. దాదాపు 23 ఇయర్స్గా మనం చేసాం. దీనికి కేవలం అపాయింట్మెంట్ కోసం అయితే మా నెంబర్ 9948090355 నెంబర్కి ఫోన్ చేయండి. అయితే ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. నేమ్ చేంజ్ అయిన చాలామంది మా దగ్గరికి వస్తుంటారు. అంతకుముందు ఆల్రెడీ ఆధార్ కార్డును వాళ్ళు దాన్ని కెలికేసి ఆధార్ కార్డు 2 సార్లు 3 సార్లు 4 సార్లు కెలికేసి వస్తారు మా దగ్గరికి. వచ్చిన తర్వాత నేమ్ చేంజ్ ఎప్పుడైనా గుర్తుపెట్టి ఆధార్ కార్డు కేవలం 3 సార్లు మాత్రమే చేంజ్ అవుతుంది. తర్వాత దానికి మీరు రెస్పాన్సిబుల్ కాదు. మరి అప్పుడు ఏం చేయాలి సార్ అని అనుకున్నప్పుడు ఏదైతే ఉందో మీరు అది ముందైతే ఏదో ఉందో ఆధార్ కార్డుతో పాటు గజెట్ పెట్టుకోవాల్సిందే. అలాగే సర్టిఫికేట్లో నేమ్ చేంజ్ కాదు 1,00,000 సార్లు చెప్తున్నా కాదు. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు ఐడి ప్రూఫ్లు ఏదైతే మీరు మార్చాలనుకున్నప్పుడు కొద్దిగా ఓపికతో నేర్పుతో మీరు మార్చాలి. ప్రతిదానికి జనరల్గా సార్ ఇది అవ్వలేదని చెప్పి మళ్ళీ మాకు ఫోన్ చేసి మళ్ళీ మేము చెప్పి ఇవన్నీ కాదు. ఇంకొకటి ఏంటంటే తర్వాత నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత గజెట్ అనేది అన్నిటికీ వాల్యూ. ఎక్కడ ఎవరికి దీనివల్ల ఎలాంటి నష్టము జరగదు. ఈ నేమ్ చేంజ్ గజెట్ వల్ల ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాదు. అలాగే నేమ్ చేంజ్ గజెట్ వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు చక్కగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. తర్వాత పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఐఏఎస్, సివిల్స్, గ్రూప్స్ అన్ని ప్రిపేర్ అవ్వచ్చు. ఈవెన్ ఎమ్మెల్యే కూడా పోటీ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఇబ్బందులు లేదు. నేమ్ చేంజ్ వల్ల జీరో, ప్రాబ్లం అనేది జీరో. కాకపోతే మనం జాగ్రత్తగా ఓర్పుగా నేర్పుగా చేసుకోవాలి. అది మమ్మల్ని అర్థం చేసుకోవాలి. కేవలం నేమ్ చేంజ్ కోసం అయితే మా నెంబర్ 9948090355 నెంబర్కి ఫోన్. థ్యాంక్ యూ, నమస్తే.